రెడీమేడ్ డ్రెస్సెస్, రెడీమేడ్ జ్యువెలరీ కన్నా కూడా కస్టమైజ్డ్, హ్యాండ్ మేడ్, యూనిక్ ఐటమ్స్కి మనం బాగా ఇంట్రెస్ట్ చూపిస్తాం కదా. అలాంటి వాటన్నిటికీ రా మెటీరియల్ దొరికే షాప్ ఇది, బీడ్స్ అండ్ క్రాఫ్ట్స్. భరత్ ఫ్యాన్సీ కూడా పక్కనే ఉంటుంది. ఈ రెండు షాప్స్ వచ్చి బెంగళూరులోని చిక్పేటలో ఉన్నాయి. బీడ్స్ అండ్ క్రాఫ్ట్స్లో, భరత్ ఫ్యాన్సీలో రెండిట్లో సేమ్ ఐటమ్ ఉంటుంది, కానీ మనం తీసుకునే క్వాంటిటీని బట్టి మనం షాప్ని చూస్ చేసుకోవాలి. భరత్ ఫ్యాన్సీలో బల్క్ క్వాంటిటీ తీసుకునే వాళ్ళు రీసెల్లర్స్కి బాగా యూస్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళ దగ్గర మనకు మినిమం పర్చేస్ 500 grams ఉండాలి. కానీ బీడ్స్ అండ్ క్రాఫ్ట్స్లో ఏంటి అంటే 100 grams, 200 grams కూడా ఇస్తారు వీళ్ళు. సో మనకు కావాల్సిన క్వాంటిటీని బట్టి తీసుకోవాలి. ఐటమ్స్ అయితే మ్యాక్సిమం సేమ్ ఉన్నాయి. ఇక్కడ చాలా వెరైటీ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి. ఇవన్నీ థ్రెడ్ బ్యాంగిల్స్కి సంబంధించిన ఐటమ్స్, కుందన్స్, స్టోన్స్, బీడ్స్, ఇలా డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి. మనలో క్రియేటివిటీ ఉండాలే కానీ కావాల్సిన ఐటమ్స్ అన్నీ మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్ని వైడ్ వెరైటీ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా తక్కువ క్వాంటిటీలో కూడా ఇస్తున్నారు. అంటే రీసెలర్స్కే కాకుండా నార్మల్ మన సెల్ఫ్ కూడా మనం డిజైన్ చేసుకోవడానికి తీసుకోవచ్చు. ఇవే కాకుండా ఇప్పుడు ఇలా బీడ్స్తో జ్యువెలరీ కూడా చాలా ట్రెండింగ్లో ఉంది. వాటికి సంబంధించిన ఐటమ్స్, హ్యాండ్ వర్క్ వేసుకునే ఐటమ్స్, ఇంకా డ్రెస్సెస్ని డిజైన్ చేసుకోవడానికి, ఇలా చిన్న ఫ్లవర్స్ని స్టిక్ చేసుకోవడానికి, మనకి మగ్గం వర్క్ చేసిన బిట్స్ ఇలా స్పేర్గా దొరుకుతాయి. మనకు కావాల్సిన ఇవి తీసుకొని మనకు కావాల్సినట్టుగా మనమే డిజైన్ చేసుకోవచ్చు. స్టోన్స్కి సంబంధించిన చిన్న బీడ్స్ దగ్గర నుంచి పెద్దవి కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో మన డిజైన్ రిక్వైర్మెంట్ని బట్టి మనకు కావాల్సిన క్వాంటిటీ, మనకు కావాల్సిన మెటీరియల్ వీళ్ళ దగ్గర తీసుకోవచ్చు. నేనైతే థ్రెడ్ బ్యాంగిల్స్కి సంబంధించిన మెటీరియల్ తీసుకున్నాను. వాటిని ఎలా ప్రిపేర్ చేసుకున్నానో కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేనైతే పాతవి గ్లాస్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా, వాటిని ఇలా స్టిక్ చేసి దానికి థ్రెడ్తో కవర్ చేస్తున్నాను. నార్మల్గా అయితే వీటిని ప్లాస్టిక్ బ్యాంగిల్స్ మనకి బయట దొరుకుతాయి, వాటితో చేస్తారు. కానీ ప్లాస్టిక్ బ్యాంగిల్స్ వేసుకోవాలి అంటే కొంతమందికి సెంటిమెంట్ ఉంది. సో అలాంటి వాళ్ళ కోసం ఓల్డ్వి గ్లాస్ బ్యాంగిల్స్ని ఇలా స్టిక్ చేసుకుంటే మనకు కావాల్సిన సైజులో మనం ఆ బ్యాంగిల్ని తీసుకోవచ్చు. 2 బ్యాంగిల్స్, 4 బ్యాంగిల్స్ అలా. నేను 2 బ్యాంగిల్స్ ఒక సెట్, 4 బ్యాంగిల్స్ ఒక సెట్ తీసుకున్నాను. ఫస్ట్ గ్లూ ఒక సైడ్ స్టిక్ చేసి దానికి ఫస్ట్ థ్రెడ్ని స్టిక్ చేసి ఇంకా మొత్తం చుట్టుకుంటున్నాను. కొద్దిగా బ్యాంగిల్కి చుట్టేసిన తర్వాత నీడిల్ని కట్ చేస్తే ఇంకా ఫాస్ట్గా థ్రెడ్ చుట్టడానికి పాసిబుల్ అవుతుంది. ఇలా మొత్తం బ్యాంగిల్స్ని రెడీ చేసి పెట్టుకున్నాను, థ్రెడ్ని చుట్టేసుకుని. ఇలా రెడీ చేసి పెట్టుకున్న వీటికి నా దగ్గర ఆల్రెడీ కొంత పాత మెటీరియల్ ఉంది. ఇంతకుముందు థ్రెడ్ బ్యాంగిల్స్ కోసం తీసుకున్న మెటీరియల్, బీడ్స్ లేస్ లాగా. ఆ లేస్ని చిన్నగా కట్ చేసి పెట్టుకొని దీనిపైన స్టిక్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను ప్రిపేర్ చేసుకోవాలనుకున్న బ్యాంగిల్స్ గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో. సో ఆ లేస్ని మొత్తం ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను నాకు కావాల్సిన సైజులో. ఇలా కట్ చేసి పెట్టుకున్న దాన్ని ఫస్ట్ గ్లూ స్టిక్ చేసి దానిపైన దీన్ని స్టిక్ చేస్తున్నాను. కుందన్స్కి మాత్రం B7000 అయితే కొంచెం వాటర్ తగిలినా కూడా ఇది పోదు అని ఇదే తీసుకున్నాను. B7000, B6000 అనేవి కొంచెం ఇలా కుందన్స్కి లాంగ్ లాస్టింగ్గా ఉండడానికి, వాటర్ తగిలినా పోకుండా ఉండడానికి యూజ్ చేస్తారు. సో అందుకనే తీసుకున్నాను. వీటిని స్టిక్ చేయడానికి ఫస్ట్ అయితే నేను నీడిల్నే యూజ్ చేస్తున్నాను. నీడిల్కి కొద్దిగా గ్లూని స్టిక్ చేసుకొని దాంతో ఇది ఈజీగా పికప్ చేయొచ్చు. ఇలా నేను 2 టైప్ ఆఫ్ బ్యాంగిల్స్ని ప్రిపేర్ చేశాను. ఒకటేమో మధ్యలో పెద్ద బ్యాంగిల్, దానికి సైడ్ బ్యాంగిల్స్ లాగా గ్రీన్ యూజ్ చేశాను. సో సైడ్ బ్యాంగిల్స్కి ఒక డిజైన్, మిడిల్లో ఉండే పెద్ద బ్యాంగిల్కి ఒక డిజైన్ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. మధ్యలో ఉండే రెడ్ బ్యాంగిల్కి ఏ షేప్లో అయితే కుందన్ని స్టిక్ చేయాలనుకుంటున్నానో అదే షేప్లోనే గ్లూని స్టిక్ చేసి దానిపైన నీట్గా కావాల్సిన షేప్లో ఈ కుందన్స్ని స్టిక్ చేస్తున్నాను. మనం ఏ డిజైన్ కావాలన్నా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో నేను ఫస్ట్ టైం ఈ కుందన్స్ని యూజ్ చేసి బ్యాంగిల్స్ని ప్రిపేర్ చేస్తున్నా కాబట్టి చాలా బేసిక్గా, సింపుల్గా ఇలా చేసుకుంటున్నాను. ఫైనల్గా నా బ్యాంగిల్స్ అవుట్లుక్ అయితే ఇలా ఉంది. మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో మీకు ఏమైనా ఇన్ఫర్మేటివ్ అనిపించిందా? ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్.